ఆయన వండుకున్నాక బాబాకి తీసుకొచ్చి గురువుగా నైవేద్యం ఇచ్చి తర్వాత తను భోంచేసేవాడు. ఆయన తీసుకుని గిన్నెలో పెట్టుకుని ఆయన బయలుదేరేపటికి ఇది దాడిలో ఉన్న త్వరగాడించుకుంటూ మీద పడుతూ దానికోసం బతిమలాడి గొడవ చేయడం మొదలుపెట్టింది. దీనికి పెట్టేసిన తర్వాత మళ్ళీ బాబాకి నైవేద్యం పెట్టడం ఎట్టాగా, దానికి పెట్టిన తర్వాత మనం తింటాం ఎట్టాగా అనే ఉద్దేశంతో అతను దాన్ని చీకొడుతూ కసురుకుంటూ వెళ్ళాడు. అది మధ్యలో ఆగిపోయింది. వాడు మసీదుకి వెళ్ళేటప్పుడు బాబా అన్నారు, ఇక్కడ దాకా ఎందుకు తెచ్చావురా, అక్కడ కసిరి కొట్టావు కదా, అక్కడే పెట్టలేదు కదా, అక్కడ నేను ఆ నలకొక్క రూపంలో నేనే ఉన్నాను. అదే గుర్తుపెట్టుకుందాం. మన బాబా అన్నారు, వస్తే కరంకుండా ఉంటావా అని. మనం గుర్తుపడతావా అని కూడా అడిగారు. కాబట్టి అక్కడి నుంచి గుర్తుపెట్టుకుందామని ప్రయత్నించాడు. అంత ప్రయత్నించి అంత జాగ్రత్తగా ఉంటే మళ్ళీ మారాడు. ఇంకో సంగతి మళ్ళా జాగ్రత్తగా వండుకుంటున్నాడు. విచ్చలెత్తుకున్నటువంటి పేదవాడు ఒకతను ఆశగా నిలబడి చూస్తున్నాడు. అక్కడ ఎదురుకుండా నిలబడి వంట జరుగుతుంటే అవుతుందేమో కాస్త ముద్ద అడుగుదాము అని. అప్పుడు వండుతుండగా మరి నైవేద్యం పెట్టక ముందు అతను చూస్తున్నాడు. ఇది పవిత్రం అవుతుంది అపవిత్రం అవుతుందని అనుమానం వచ్చి కసిరి అతన్ని మళ్ళీ వెళ్ళగొట్టాడు. మళ్ళా మసీదుకు రాగానే మళ్ళీ ఇంకో బాబా కోపడి నేను చెప్పలేదా నీకు, ఇప్పటి నుంచి చెప్తున్నాను గుర్తుపెట్టుకో, ఎక్కడ నీ దృష్టి పడుతుందో అక్కడ నేను ఉన్నాను. నువ్వు దేనికేసి చూస్తావో ఎవరికేసి చూస్తావో అందులో అలా నేనే ఉన్నాను గుర్తుపెట్టుకో. దాన్ని దృఢంగా ఆయన హృదయంలో నేను గుర్తుపెట్టుకుంటాం కోసం ప్రయత్నం చేయడంలో కృతార్థత పూర్తిగా లభిస్తుంది. అటువంటి వారు కూడా ఒకసారి దర్శనిస్తే రెండోసారి మళ్ళీ అప్పటికి పూర్తయిందా? జాగ్రత్తగా చరిత్ర చూస్తే ఒక విషయం జ్ఞాపకం ఉంటుంది. బాబా ఏం చెప్పారు, 4 సంవత్సరాలు ఖండోబాల ఉండు నీకు అనుగ్రహం కలుగుతుంది, నా అంతటివాడు పోతావని చెప్పారు. 3.5 సంవత్సరాలు అయ్యేటప్పటికి వెళ్ళిపోయారు ఆయన. బాహాటంగా వ్యాఖ్యానంగా లేదు కానీ 2 విషయాలు చరిత్రలో ఉన్నాయి. బాబా మొదట 4 సంవత్సరాలు నీకు ఇక్కడ ఖండోబా ఆశీస్సులుగా దొరుకుతాయి, నా అంతటివాడు చేస్తాను నిన్ను అని చెప్పిన సందర్భం ఉంది. 3.5 సంవత్సరాలు అవ్వగానే మౌనంగా మనసులోనే సెలవు తీసుకుని వెళ్ళారు అని పుస్తకంలో. ప్రత్యక్షంగా వెళ్ళి నేను వెళుతున్నాను అని చెప్పి నువ్వు వద్దంటాడు. స్పష్టంగా నీకు తెలుసు ఆ సంగతి. అడిగి కొన్ని 100 సార్లు అడుగున్నాడు, కొన్ని 100 సార్లు ఆయన వద్దని చెప్తున్నాడు. అందుకని అడిగితే వద్దని తథ్యం నిర్ధారణ చేసుకున్నాడు, తాను వెళ్ళ తలుచుకున్నాడు. అందుకని అక్కడి నుంచే మనసులో సెలవు చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటికి ఏమవుతుంది, విశ్వాసం అనే దగ్గర మార్పు వస్తుంది. మొదట బాబాకి ఏం షరతు పెట్టారో, నేను చెప్పింది సంపూర్ణంగా విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు అని చెప్పిన దాంట్లో 95% వచ్చి ఆగుతాం. మన స్థాయి నుంచి చూస్తే అది చాలా గొప్పదే, కానీ బాబా యొక్క పరపత్రం తెలుస్తుందా? అందుకని అంత ప్రత్యక్ష సాన్నిధ్యం చూచి ఎవరికైతే ముందు అవిశ్వాసం ఉండి తర్వాత పూర్ణ విశ్వాసంలోకి వచ్చాడో, ఎవరైతే సదాశివరూపం శ్లోకంలో సాయి యొక్క మహిమంతటి చాలా గొప్పగా గానం చేశారో, మళ్ళీ తనకుండేటువంటి ఈయన ముస్లిం అనేటువంటి భావంతో మనసులో వైకల్యం పెట్టుకుని బాబా దగ్గర కించపడి లోపల సంకోచించినటువంటి వాడిని తన పాదాలకు నమస్కరించకుండా తిప్పికొట్టేసినటువంటి వారు మళ్ళీ బాబా చెప్పినటువంటి ఆ మాట దగ్గర మాత్రం నిలవలేకుండానే ఉన్నారు. అయినప్పుడు మనకు ప్రత్యక్ష సాన్నిధ్యం దొరికితే మనం ఎంత చేయగలము? కాబట్టి ప్రత్యక్ష సాన్నిధ్యం లేదు కాబట్టి, ప్రత్యక్షానుభవం లేదు కాబట్టి మనకి ఈ భావం కుదరటం లేదు నిత్య జీవితంలో అనుకుంటానికి వీలు కాదు. మన నిత్య జీవితంలో కొన్ని అనుభవాలు జరుగుతాయి. వాటిని మననం చేసుకుని గుర్తుపెట్టుకుంటాం వల్ల మన జీవితంలో మన ఆచరణని బాగు చేసుకుంటున్నాం కానీ, సరిదిద్దుకుంటున్నాం కానీ అనుక్షణం జరిగి కాదు. ఒక మనిషిని అతి మంచితనానికి పోయి నమ్మాం, వాడిని మనం మోసం చేశాడు. ఇక్కడి నుంచి తన జీవితంలో జాగ్రత్తగా ఉంటున్నాం. 100 సార్లు రోజు మోసపోయిన తర్వాత తెచ్చుకుంటామా? ఒకసారి జరిగాక గుర్తుపెట్టుకుంటాం. సాధ్యమైనంత వరకు దాదాపు అది సరిపోతుంది. ఎక్కడో మళ్ళీ 1, 2, 3 సార్లు ఏమన్నా మోసపోతే పోతామేమో కానీ దరిదాపు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాం. ఒక్క అనుభవాన్ని మననం చేసుకోవటం వల్ల, హృదయంలో గుర్తుపెట్టుకోవటం వల్ల సరిపోతున్నది. లేదా ఇంకొకటి అనుభవాన్ని చూసి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఏదో వాడు వచ్చాడు, వాడు ఈ విధంగా వచ్చాడు, ఆ విధంగా మాట్లాడాడు, నేను ఇచ్చాను, మరి నువ్వు మోసపోయావుట్రా, నేను నా దగ్గర వాడు అలాగే చేశాడురా, ఇద్దరు ఇలా జరిగిందని మనకు తెలిసింది, మనం జాగ్రత్త పడుతున్నాం. బలాన్ని వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నాం, బలాన్ని చోటుకి వెళ్ళా మాకు తగ్గిందని చెబుతున్నారు, తక్కిన వాళ్ళందరం అక్కడికి పోయి ప్రయత్నం చేసుకుంటున్నాం. ఈ రీతిన మన జీవితం అంతా చూస్తే అన్ని మనకు ప్రత్యక్షానుభవం అయిన తర్వాత మాత్రమే మనం తెలుసుకోవడం అనేది ఎక్కడా ఎప్పుడు ఎవరికీ జరగదు. అదే పదే మళ్ళీ
జరగాలన్నా జీవితం జరగదు, అంతవరకు నేర్చుకోలేనటువంటి వాడికి జీవితం గడవదు. కాబట్టి వీటి దృష్ట్యా చూసినట్టయితే మనం ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళకంటే చాలా అదృష్టవంతులు. వారిని మరుగుపరిచేటువంటి మానవత్వం అనేటువంటిది అడ్డు రాకుండా వారిలో గమనించవలసిన అంశాలు మాత్రమే మన గుర్తుకొచ్చాయి. ఎట్లాగా? ఒక మహాపండితుడు ఉన్నాడు. ఆ మహాపండితుడి యొక్క ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. దేశంలో పలుమూలల నుంచి వచ్చి వారి దగ్గర విద్యాభ్యాసం కోసం వచ్చి పాటుపడుతున్నారు. ఆ పండితుల వారికి ఒక ముచ్చట ఏమిటంటే తన కొడుకు తన మనవడు కూడా తన వంశం యొక్క ప్రతిష్ట కాపాడుతూ ఇటువంటి పాండిత్యాన్ని వాళ్ళు సేకరించుకుంటే బాగుండు అని ఆయన తప్పదు. కానీ ఆ పిల్లలకు మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం, వీడి దుంపదగా ఈ పుస్తకాలు పెట్టుకుని వాడు ప్రాణం తీసుకుంటాడు, మన ప్రాణం తీసేస్తాడు ఎక్కడ అని చెప్పి వాళ్ళకు పెద్ద తదినలాగా అనిపిస్తుంటుంది. వాళ్ళు తప్ప ఇంకేమన్నా నేర్చుకుంటారు. దాని నుంచే వచ్చింది మన వెనకటి సామెత పండిత పుత్ర అనేది. లోకమంతా వాడిని పండితులను గౌరవిస్తుంది. అట్లా తన కొడుకు కూడా అవ్వాలనే ఉద్దేశంతో మాటిమాటికి వీడు పిల్లవాడిని రుద్దేది కూడా నిజం. అట్లా అతిగా రుద్దేటప్పటికి పిల్లవాడికి విముఖత కలిగి చిచి వీడి దుంపదగా నన్ను ఎప్పుడు ఈ విధంగా ప్రాణం తీస్తాడన్న వాడికి మొహం కొట్టిపోతుంది దాని మీద. అందులో సాధ్యమైనంత వరకు వాళ్ళు నేర్చుకోరు పటాన్. లోకంలో ఇది పరిపాటి. అది కాక తెలుసుకుని గుర్తుపెట్టుకుని నేర్చుకోగలిగిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, మన తండ్రి అనే భావాన్ని వీడు ప్రధానంగా చూస్తున్నాడు తప్ప కాబట్టి పాండిత్యంలో ఉండే గొప్పతనాన్ని వీడు మిస్ అయ్యాడు. వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు కనుక వారిలో గమనించవలసిన పాండిత్యాన్ని చూస్తున్నారు. కానీ ఈయన రోజు ఏమని తింటున్నాడు, ఏ తాంబూలం వేసుకుంటున్నాడు, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాడు, అదే ఆ మనిషిలో ప్రధానం. నేర్చుకోదగిందరే. అందుకని లోకం ఏం చేస్తోంది, ఆయన దగ్గర నుంచి బాగుపడటానికి నేర్చుకోదగిన దాన్ని మాత్రమే గుర్తుపడుతోంది. దగ్గర ఉండేవాడు నేర్చుకోవాల్సిన అవసరానికి లేనటువంటి దాన్ని మాత్రమే గుర్తుపట్టి నేర్చుకోవాల్సిన దాన్ని కోల్పోతున్నాడు. అదే రీతిన ప్రత్యక్ష సాన్నిధ్యంలో లేకపోవటం చేత మనకి అదృష్టం ఉన్నది. వారి లీలలో ప్రకటన నుండి వారి యొక్క నిజతత్వం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం అనుభవించేటువంటి అదృష్టం, మహాభాగ్యం మనకు కలిగింది. కాబట్టి వాటిని మననం చేస్తూ ఉండడంలో కూడా మనం దీన్నే మళ్ళీ పొందగలగాలి. నిష్ఠ సబూరి అన్నప్పుడు ఈ నిష్ఠ అంటే ఏది? ఇప్పుడు లీల చదువుతున్నాం, లీలామృతం చదివాం, ఒకసారి చదివాం, 2 సార్లు చదివాం, 10 సార్లు చదివాం, 11వ సారి చదివాం. అయిన తర్వాత ఏమవుతుంది, గ్రంథం అంతా పరిచయం అవుతుంది. ఎంత పరిచయం అయిపోతుంది, ఆ పారాగ్రాఫ్ కోసం చూస్తూనే, ఆ పేజీ కేసు చూస్తూనే ఈ లీల భ్రాంతి కదా మనసులోకి వచ్చేస్తుంది. అప్పుడు లైన్ బై లైన్ చదివేదట. దీనికి ఒకప్పుడు చెప్పిన ఒక ఉదాహరణను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరికి ఒక రకమైన అల్పాహారం అంటే ఇష్టం. ఏదో దోశలను, ఇడ్లీ అనో, పొంగలను వాడికంటే అపారమైన ప్రీతి. ఇంట్లో మాటిమాటికి అది చేయమని చంపుతాడు అన్నమాట. అప్పుడు ఇంట్లో అందరంతా నిలుపదగా నీకంత ప్రీతి అయితే మా దుప్ప నువ్వు తీస్తావు, ఎప్పుడు ఎవరు తింటాడు అది అంట. వాడు కాలేజీలో చేరాడు, హాస్టల్లో చేరాడు. వాడు అదృష్టం బాగుండి వారానికి 3 సార్లు 4 సార్లు అదే చేస్తున్నారు. ఆ మెస్లో వస్తూ ఏమనుకున్నాడు, మన పంట పండిందిరా, మనకి ఏది ఇష్టమో అదే చేస్తున్నారు ఇక్కడ అనుకున్నాడు. సరే తిన్నాడు. 1 మాసం గడిచింది, 2 మాసం గడిచింది, 3 మాసాలు గడిచి ఎంతకాలం తింటాడట. ఆ తర్వాత మెస్సు గంట కొడితే లేవడే పోతులే అంట. పూరిపడే నీకు ఇష్టం కదట్రా, అంత బాగుందంటివి, అదేనా ఈ రోజున తిని 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 గిసుకుబుట్టిపోయింది అబ్బాయి, ఎవడుతుంటాడు చేప అదే. మనిషి వాడే, జిహ్వ అదే, వంటకం అదే, వంటవాడు అదే. అప్పుడు అంత ఇష్టం కావడం ఏమి, ఇప్పుడు ఇష్టం కాకపోవడానికి కారణం ఏమి? మొదట్లో తినేటప్పుడు ప్రత్యక్షంగా ఉండే రుచిని అనుభవిస్తున్నాడు. ఇన్ని మాసాలు గడిచిన తర్వాత ఇన్ని రోజులుగా తింటున్నాను అనే మనోభావంలోంచి వడగట్టి మనస్సు రుచి చూస్తుంది. ప్రత్యక్షంగా ఉన్న వస్తువులు ఇప్పుడు చూస్తున్నాం, రంగు కలతో పెట్టుకున్నాం అనుకోండి, రంగుగా కనబడుతుందట. అట్లాగే అప్పుడప్పుడు తినేటప్పుడు ఏమవుతుంది, ప్రత్యక్షంగా జిహ్వకు అనుభవమైనటువంటి రుచిని మాత్రమే మన మనసు తీసుకుంటుంది. ఇన్నాళ్ళు తిన్నాకేమవుతుంది, ఇన్నాళ్ళుగా దీన్ని తింటున్నాం అబ్బా అనే విసుగు అనే రంగు కళ్ళజోడులోంచి చూస్తుంది ఆ వస్తువు. ఇంకా 4 మీద పెట్టుకోనే లేదు, మెస్సులోకి వెళ్ళి కూర్చోనే లేదు, గంట వింటూనే ఇన్నాళ్ళుగా తింటున్నాం అనే భావం వచ్చి ఆ తర్వాత దాని రుచిని మనసు తెచ్చుకోకుండా వదిలేస్తాం. అట్లా కాక ఇట్లాంటి మనోభావాన్ని పేరుకోనీయకుండా ప్రత్యక్షంగా 4 మీద వస్తువు ఉన్న రుచిని మాత్రమే ఎవడైతే గమనిస్తాడో 365 రోజులు జీవితాంతం వాడు తిన్నా కానీ నిత్యనూతనంగానే ఉంటుంది వాడికి. అట్టి స్థితి మనసుకు కలగాలని బాబా సూచించడం కోసమే బడే బాబా అనేవాడు అంటాడు, రుచులకు పోవద్దు, ఒక రకమైన వస్తువు చాలు, ఒక వంటకం చాలు. అంటే ఏమిటన్నమాట, ప్రత్యక్షానుభవం మీద మాత్రమే నిలవాలి. ఇన్ని రోజులుగా తింటున్నాను అనేటువంటి స్మృతుల్లో ఉండకూడదు మనస్సు. అట్లా ఎప్పుడూ ప్రత్యక్షానుభవాన్ని
చూడటం మనసుకి ఎప్పుడైతే అనుభవం అలవాటు అవుతుందో అప్పుడు ప్రత్యక్షంగా ఉండే నేను నేను అన్న ఒక అనుభవం మీద నిలిచిపోతుంది వాడి మనస్సు. మనలో నేనున్నాను అన్న అనుభవం ఉంది. ఇదన్నిటికంటే ప్రత్యక్షం. ప్రత్యక్షానికి పరోక్షానికి తేడా ఏమిటి? ఎక్కడో జరిగింది ఎవరన్నా చెప్తే వింటాం కానీ, నాటి ఫోటోగ్రాఫ్లు బొమ్మలు అవి చూసి వినడం కానీ, వాటి ద్వారా తెలియటం కానీ, దాని గురించి ఎవరన్నా రాస్తే చదవటం వల్ల తెలిసినవి కానీ వీటి పరోక్షం అంటాం. అలాగాక స్వయంగా మనకు అనుభవం వచ్చిందని ప్రత్యక్షం అంటాం. నేను నేను అన్న అనుభవం ఉందే ఏ ఇంద్రియాల ద్వారా మనకు కావటలే. కళ్ళు దాన్ని చూడవు, చెవులు దాన్ని వినవు, నాలిక దాన్ని రుచి చూడదు, వాసన దాని వాసన చూడదు, స్పర్శ దాన్ని చేయలేదు. కాబట్టి వీటి ద్వారా తెలిసింది కాదు, మనం ఉన్నామని ముందు మనకు అనుభవం అయ్యాక ఇవి పనిచేస్తాయి. కాబట్టి అన్నిటికంటే ప్రత్యక్షం నేను నేనన్న అనుభవం. ఈ లౌకిక అనుభవాలని పరోక్ష. కళ్ళు పనిచేస్తుంటే వస్తువులు కనపడాల్సిందే, కంటి ద్వారా అనుభవం అవుతాయి, చెవి ద్వారా శబ్దాలు అనుభవం అవుతాయి. ఈ నేను నేననే దానికి ఇంద్రియాల ద్వారా కూడా అక్కర్లేకుండా అనుభవం అవుతూ ఉంటుంది కనుక అది ప్రత్యక్షం, ఇవి పరోక్షం. ఎవడైతే ప్రత్యక్షానుభూతి మీద ఇంద్రియాన్ని నిలపడం నేర్చుకుంటూ ఉంటాడో, అన్నింద్రియాలు ఎప్పుడూ ప్రత్యక్షమైన అనుభవాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటాయో వాడు ఈ ప్రత్యక్షమైనటువంటి నేను నేననే అనుభవం మీద నిలవడం కూడా అట్లాగే నేర్చుకుంటాడు. అదే కుదిరిపోతుంది. అంటే ఆత్మనిష్ట కుదురుతుంది. అంటే సాయి సూక్తిలో చెప్పినటువంటి ధ్యానం పద్ధతి ఉందే, కేవలం ఆనందంగా ధ్యానించున్నాను, అది చేత కాకపోతే కనపడుతున్న ఈ రూపాన్ని నగచిక పర్యంతం అహర్నిశలు చింతన చేయి. మొదట కేవలం ఆనందంగా ధ్యానం చేయన్నాడు. ఆ కేవల ఆనందంగా ఆయన ఎప్పుడు ధ్యానించటం అంటే ఈ నేను అనేది పరోక్షంగా నిలవడం అని అర్థం. అట్లాగే ఏమవుతోంది, వాడికి ఎట్లయితే ప్రత్యక్షంగా ఉన్నటువంటి దోశ నోటితో రుచి పొంగలో నోలితే ఏ రుచి వస్తుందో ఆ రుచిని చూడకుండా దానికి ముందే ఇంతకాలంగా తింటున్నామనే విసుగు మనస్సుకు వచ్చి ఎబ్బే అనిపించడం మొదలుపెట్టిందో, అదే రీతిన ప్రత్యక్షంగా ఎదురుకుండా ఉండే గ్రంథంలో ఆ లీలను చదువుతూ అది తనకే జరుగుతున్నట్టుగా చూస్తూ ఉండడానికి ఇన్నాళ్లుగా నేను చదువుతున్నాను అన్న భావం వచ్చి అడ్డుకుంటూ ఉంది. ఇదే భావం బాబా ప్రత్యక్షంగా దొరికితే, ఆయన దగ్గర ఎక్కువ కాలం ఉండే అవకాశం మనకు దొరికితే రోజు చూసే బాబానే కదా, ఒక గంట అయిపోదాం, ఇంకో గంట అయిపోదాం, మధ్యాహ్నం నుంచి పోదాం, సాయంత్రం పూట పోతే చాలదా, ఇట్లా వస్తుంది. మన సిటీలో ఎక్కువ రోజులు ఉండేవాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది. ఒకరోజు 2 రోజులు ఉండిపోయేవాళ్ళు రెస్ట్ కూడా వెనక్కి పోరు, గబగబ గబగబ వచ్చి అక్కడే తిరిగిపోతారు. ఉన్న రోజంతా అక్కడ గడుపుదామని ప్రయత్నం చేస్తారు. 5 రోజులు 6 రోజులు 10 రోజులు అక్కడ జరగడం మొదలుపెట్టేటప్పటికీ సర్దుబాటు జరగడం మొదలు పెడతాయి. అక్కడి నుంచి ఆ సమయంలో పోయి చూసిచ్చేది, ఈ సమయంలో పోయి చూసిచ్చేది, దానికి సాకులు కనపడతాయి. అక్కడ కూర్చుని ఇంటి దగ్గర కబుర్లన్నీ వస్తాయి. వీళ్ళందరూ గదుల్లో కూర్చొని మాట్లాడుకునేవి ఇవి. ఇంటి దూరం వచ్చింది దీనికి ఎందుకు అనుకుంటున్నా ఉంటే, దీన్ని ధర్మం అనేది మనస్సుకు తెలిసిన ప్రత్యక్షానుభవం లేకపోవడం చేత మేము చేయలేకపోయామయ్యా ఒక శాఖ ఆయనమే వారేస్తున్నాం. ప్రత్యక్షానుభవం దొరికితే దాన్ని నిలవగలుగుతున్నామంటే ఎందుకు నిలవలేకపోతున్నామని దానికి ఉదాహరణ ఇస్తున్నాం. అది ఆయన ఉన్నప్పుడు ఎట్లయితే మన ప్రత్యక్షానుభవం మీద ఆ సాన్నిధ్యం యొక్క మహిమ మీద నిలవనివ్వదో, అదే కారణంగా మనస్సు ఈ చరిత్ర పారాయణలో కూడా అదే విషయం జరుగుతుంది. అందుకని లీల చదివేటప్పుడు మనం ఏ విధంగా చదువుతాం అంటే అదే అనుభవం మనకు జరుగుతుంటే ఎలా ఉంటుందో అన్నది గమనిస్తూ చదువుతాం. అద్భుతమైన అనుభూతి జరిగినప్పుడు ఎన్నిసార్లు జరిగినా బాధపడదు. ఒక అద్భుతమైన లీల అనుభవానికి వచ్చినప్పుడు ఒకసారి జరిగింది కదా అని తక్కువ అద్భుతం అవ్వదు. అది మనకు చేయటం సహజమైపోయిన దాకా అది సహజం, సామాన్యం అనిపిస్తుంది, మనకు విశేషంగానే కనబడుతుంది. దుఃఖాన్ని తీసుకోండి ఉదాహరణకు. అవసరవాడు మనల్ని కించపరచడం, బాధ పెట్టడం తీసుకోండి ఉదాహరణకు. 10 సార్లు బాధ పెట్టాడు కాబట్టి 11వ సారి మనసుకు తీసుకోకుండా ఉంటుందంటే తీసుకోకుండా ఉండదు సరిగదా. 2 సార్లు వాడు బాధ పెట్టినా సరే 3వ సారి వీడు బాధ పెడతాడని ముందుగా తీసుకుంటుంది దాని లోపల. వీడిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేశాడని ముందే వ్యాఖ్యానించుకుంటుంది. ఇలా చేయబోతాడని వాడిని ముందు లోపల మనసు సిద్ధమై వస్తుంది దానికి. అలాగే అదే అద్భుతానుభూతి మనకు జరిగితే ఎలా ఉంటుంది అనే భావంతో పాటు మనం తీసుకుని చదవగలిగితే దాన్ని, అంటే 11వ సారి, 101వ సారి, 201వ సారి మొదటిసారి చదివినట్టే కనుక మనం చదవగలిగితే మనకు సాత్వికమైన మనస్సు అలవడుతున్నట్టు గుర్తు.
లేకపోతే కుశాభావ చేత 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయించాడంటే వాడి మనస్సు బండబారిపోయి అసలు పారాయణ కాకుండా పోయి ఉండాలి, దెబ్బకు విసుగు పుట్టిపోయి ఉండాలి. వాడికి విసుగు పుడితే క్షణం కూడా ఊరుకుంటూ ఉండేవాడు కదా పడితే. గదిలో కూర్చుని గ్రంథాలు చదువుకుంటున్నాడు, యోగవాసిష్టం చదువుకుంటున్నాడు. పిలిచాడు, దక్షిణ ఇమ్మన్నాడు 15 రూపాయలు. మళ్ళా పిలిచాడు, దక్షిణ ఇమ్మన్నాడు. మళ్ళా పిలిచాడు, దక్షిణ ఇమ్మన్నాడు. ఏమిటా ఎన్నిసార్లు అడుగుతావు? నువ్వు 15వ అధ్యాయం చదువుతున్నావే, అందులో ఉన్న విషయాలను మనసులో బాగా గుర్తుపెట్టుకోమన్నాను అన్నాడు. అందుకోసం నేను 15 రూపాయలు దక్షిణ అడిగి నువ్వు రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నావు. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా నాకు చేరితేగానే అడిగింది, అందుకని చేరిన దాకా అడుగుతున్నాను. నేను అడిగినవి అవి, నువ్వు ఇచ్చేవి ఇవి అంటున్నాడు. అంటే ఇంట్లో కూర్చుని వాడు పారాయణ చేసుకుంటున్నా, వీడు బుద్ధి తనని కుదిర్చి పారాయణ చేస్తున్నాడా లేదా అని గమనిస్తూనే ఉండేవాడు అన్నమాట. వీడు శ్రద్ధ తొలుగుతోంది, వీడు అన్వయం బాగా చేసుకోవట్లేదు అనుకుంటే అక్కడ కూర్చున్న వాడిని పిలిచి ఒరే వారి దగ్గర 16,500 రూపాయలు దక్షిణ తీసుకురా అనేవాడు. వాళ్ళు అక్కడ తాత్వికమైన గ్రంథం జరిగి తప్ప లెక్క పెట్టుకుంటున్నారు. లెక్క పెట్టుకుంటాలో వాళ్ళ లెక్క తప్ప వస్తుంది. అందుకని వాళ్ళు 15,500 అని లెక్కేసుకుంటున్నారు, లెక్క 16 అని లెక్కేసుకుంటున్నారు. 16,500 రూపాయలు ఏమంటాడు, ఈ లెక్క తప్ప 16,500 అని చెబుతున్నాడు. అన్వయం సరిగా చేసుకోవట్లేదని ఇక్కడి నుంచి కరెక్ట్ చేస్తున్నాడు అండి. అందుకని కుశాభావ యొక్క 108 పారాయణంలో కనుక ఆ బాయి సందేశం ఇంకెన్నిసార్లు చేస్తానో తెలిసిన కథే కదా అని అనుకున్నట్టయితే బాబా వెంటనే పట్టుకుని ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ దేనికోసం అంటే మనం సాయిని పెట్టుకుని కొత్త సాధన చేసుకుంటూ ఉండేటప్పుడు ఆయన చెప్పిన నిష్ఠ సబూరీలు అనేటువంటి దక్షిణ మనం ఎంతవరకు ఇవ్వగలిగాము అని తిరిగి కొలుచుకుంటానికన్నమాట. ఎంతవరకు నిష్ఠ సబూరీలు మనకు కుదురుతుంటాయో అంత మేరకు వారు చెప్పినటువంటి ధర్మసూత్రాన్ని ఆచరించడం కూడా మనకు సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. ఇది సాటి జీవుల పట్ల మన భావం మార్చుకుంటాం అనేటువంటి అంశంలో అంత మేరకు మాత్రమే మనం మారతాం. ఎంత మేరకు మనం మార్చుకోమో అంత మేరకు వారి బోధ మీద మనకు శ్రద్ధ లేనట్లు లెక్క, అంత మేరకు వారి మీద శ్రద్ధ లేనట్లు లెక్క, అంత మేరకు సకల ఆధ్యాత్మిక గ్రంథాల యందు లేనట్టు గుర్తు, అంత మేరకు ఆధ్యాత్మికత ఎందే లేనట్టు గుర్తు, అంత మేరకు కేవల లౌకికత మీద సాంసారికమైన అంశం మీద ఎక్కువ బలం ఉన్నట్టు లెక్క లోపల. అప్పుడు మనం ఎలా దాన్ని పొందుతామో లేదా అనుకుంటాం. ఇది తెలుసుకోక అబ్బా ఇంతకాలంగా పూజ చేస్తున్నాను, ఇంతకాలంగా జపం చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మన చిత్తం స్థిరం కాలేదే, మనకు ఆయన అనుగ్రహం ఇంకా కలగలేదే అంటే భగవద్గీతలో ఏమైనా చెప్పాడా? నువ్వు ఎప్పుడన్నా రోజుకు 5 నిమిషాలు మనం తలుచుకుంటే నేను ఆదుకుంటానని చెప్పాడా? ఎక్కడన్నా అనన్యా చింతయంతో మాం అని కండిషన్ పెట్టాడు ఆయన కూడా. అనన్యమైన చింత నువ్వు వెలుగుంటేనేరా నీ యోగక్షేమాలను చూసేది. ఎందుకు? లేకపోతే తక్కిన సమయం అంతా నువ్వే చూసుకుంటున్నావుగా, నీకు తెలుసును కదా నీ ఉద్దేశం. కాబట్టి నువ్వు చూసుకో. అట్లా కాక అనన్యమైన చింతతో నాన్న ఎప్పుడైతే నిలిచావో అప్పుడు నేను నిన్ను చూస్తాను అని చెప్తున్నాడు. ఈయన అందులో కొంచెం కన్సెషన్ ఇచ్చాడు. అనన్యమైన చింత చేయమని చెప్పి ఇబ్బంది పడతాడని నువ్వు నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అంటే కొంచెం కన్సెషన్ ఇచ్చాడు. మన కష్టం వచ్చినప్పుడు మాత్రమే నేను నిలిపి లేకుండా ఉండటానికి ఇవి నువ్వు చేయకుండా ఊరుకోవు, సాధ్యమైనంత వరకు క్రమంగా పెంచుకుంటానికి ప్రయత్నం చేయనట్టుగా మనకు షరతు పెట్టాడు. అంటే ఇవాళ ప్రస్తుతం వచ్చినటువంటి అంశానికి ఎక్కడంటే 4వ రోజు 5వ రోజు కూడా మనం ధర్మాచరణ గురించి పునః ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది లేక తర్వాత ఆధ్యాత్మికత లేదు. ఎందుకని? ఒక్క విషయం మనకు తెలుసు. మహనీయులందరూ ఒక్క విషయం ఏకగ్రీవంగా చెప్తున్నారు. మనకు కనిపించేటువంటి ఈ విశాల విశ్వం అంతా కూడా ఒకే పరమాత్మమయము అనేది స్పష్టంగా చెప్తున్నారు. అలా ఒక్కడే సత్యం, తక్కిందేమీ కాదు అని మంత్రం ఉంది వాళ్ళకు. మనం సోహం ఎలా చెప్తామో వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిపి దాన్ని జపిస్తారు. ఆయన ఒక్కడే సత్యం, ఇంకేమీ లేదు. ఆయన ఒక్కడే సత్యం, ఇంకేమీ లేదని అలా అర్థం. అక్కడ అదే సత్యాన్ని అన్ని అద్వైత గ్రంథాలు చెప్తున్నాయి. భక్తిపరంగా ఉండే భాగవతాది గ్రంథాలు అవి చెప్తున్నాయి. భగవద్గీతలో కూడా వాసుదేవ స్థలం అని చెప్తున్నాడు. మళ్ళా విష్ణు సహస్రనామం అంతా చెప్తోంది అదే. కాబట్టి ఒక్క విషయం మాత్రం నిజం, ఉన్నది యావత్తు పరమాత్మ తత్వమే, భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడ తద్భిన్నంగా ఏది కనబడుతున్నదో అది మన దృష్టిలోని దోషమే, అనుమానం లేదు. ఎందువల్ల దృష్టితో దోషము అంటే ప్రత్యక్షానుభూతి మనకు అది కలగలేదు కనుక.
అన్యత్వమే భాషిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మహనీయులందరూ ఏకగ్రీవంగా ఏం చెప్పారో చూడు. అది చాలదు, ఆ మహనీయుల దగ్గర భక్తులకైన అనుభవాలను చూచన్నా ఆలోచించు. అన్నిట్లో ఒకటే ఉండే మాట నిజం కాకపోతే ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏ జీవికి ఏం జరిగినా సాయికి ఎలా తెలియాలి? అందుకు దాన్ని సరిపోయేటట్టు ఆయన చెప్పిన వాక్యాలే ఉన్నాయి. నీవు చూచేదంతా కలిసి నేను, ఈ విశ్వమంతా నాలోనే ఉన్నది. విశ్వమంతా నాలోనే ఉందన్నారు కానీ విశ్వమే నేనని చెప్పలేదు. అయితే నువ్వు చూచేదంతా కలిసి నేనన్నాడుగా, కలిసి అంటే విశ్వమేగా, ఏం కాదు. అంత తేలిగ్గా చిక్కడ. ఈ విశ్వము విశ్వము అని చూచే నీవు కలిసి అని అర్థం. అంటే దృక్కు దృశ్యము ఏకమైన స్థితిలో వేరే ఉన్నది. మళ్ళా దీని మొత్తాన్ని సాక్షిభూతమై చూసేది ఉండే త్రిపాదశమృతం దివి. నామరూపాలుగా అవ్యక్త రూపంలో 3 పాదాలు ఉండిపోయినాయి. అందులో ఒక పాదం మాత్రమే ఈ చరాచర విశ్వం అంతా అయింది. పరమాత్మతత్వం సృష్టి రూపం ధరించినప్పుడు అందులో ఒక్క భాగం మాత్రమే ఈ చరాచరమైనటువంటి విశ్వరూపం ధరించింది. తక్కిందంతా అవ్యక్తంగా అట్లా ఉండిపోయింది. పరమాత్మతత్వంగా, దైవ తత్వంగా ఉండిపోయింది. కాబట్టి నువ్వు చూసేదంతా కలిసి నేను అన్నప్పుడు, నువ్వు చూసేదంతా కలిసి నేను, ఆ చూసేది ఉందే దాని సంగతి ఆలోచిస్తే చూడబడే దాని కింద ఈ యావత్తు వెళ్ళిపోతుంది. విశ్వం అంతా కలిసి చూడబడేది. చివరికి తన దేహం, తన చిత్తంలో వచ్చే ప్రవృత్తుల వరకు మొత్తం అంతా చూడబడేది. అప్పుడు చూచే వీడు దానికి సాక్షిభూతంగా ఉండి త్రిపాదశిగా అమృతం దిగి అన్నట్టు ఆ పైన వ్యాపించి ఉండేటువంటి పరతత్వం ఏదైతే ఉందో అదంతా కలిసి నేను అని అర్థం. కాబట్టి ఆ దృష్టాంతంగా మనం తీసుకున్నట్టయితే ఒక చోట మనకి ఎక్కడైతే అనుభవం కావడం లేదో ఆ విపరీతమైన భావం మనకు సహజంగా ఉంటుంది. అక్కడ మనకు 3 శరణ్యం. అందరూ ఏకగ్రీవంగా ఏం చెప్పారు మహనీయులు, జ్ఞానం కలిగిన వాళ్ళు అందరు చెప్పింది అన్ని మతాలలో. చివరికి బౌద్ధంలో కూడా ఏం చెప్పారు? మనం ఆ పరమాత్మతత్వం బ్రహ్మం అంటున్నామే, ఆత్మ అంటున్నామే, జీవాత్మ కాకుండా ఆత్మ అని, ఆత్మ సర్వగతము అంటున్నామే. ఆ భావంలో బుద్ధత్వము అంటారు వాళ్ళు. అంతేగాని వాళ్ళ గ్రంథాలు చూస్తే ఏముంటుంది? కుక్క, నక్క, ప్రతి ప్రాణిలో ఉండి బుద్ధత్వం ఉన్నదండి అని. ఆ స్థితికి వచ్చిన వాడు ఏమంటారట? సంసారము నిర్మాణం ఒకటేనంటారు. అంటే సర్వం కలిగిన బ్రహ్మాని, బ్రహ్మము జగత్తు భిన్నం కాదంటాం అనమాట. దుర్గా చెప్పబడింది. కాబట్టి బుద్ధుని చూసుకున్నా అదే తెలుస్తుంది. అందరు మహనీయులు అదే చెప్తున్నారు కాబట్టి అన్నన్నా తీసుకోగలగాలి. లేదు, వారి సమక్షంలో భక్తులకు అయిన అనుభవాలన్నా తీసుకోవాలి మనం. అప్పుడు ఇటు అనుభవం కలగాలంటే ఇట సర్వగతమైన తీరాలి కాబట్టి అని అన్వయించుకుని మననం చేసుకోవాలి. 3వది తత్వచింతన చేయాలి. ఈ తత్వచింతన చేయాలని ఎక్కడ సూచించారు బాబా అంటే మనలో ఉండేటువంటి వికారాన్ని ఎలా జయించాలని ఆయన చెబుతున్నాడు. రామకేశ్వరి ప్రసాదం చేశారు, ద్వారకామయ్యలో పంచుతున్నారు. ఎలా తిన్నావా అన్నాడు. అబ్బాయి నాకు వాడికి పడదు అందుకని వాడి దగ్గర నేను తీసుకోలేదన్నాడు. దుంపాగా ఇచ్చేవాడెవడు, ఇవ్వబడే పదార్థం ఏమిటి, తీసుకునేవాడెవడు, ఇన్నెక్కడున్నాడా, ఉన్నది ఒక్కటే, ఎవడు నాకు పగవాడు అనబోకు, తీసుకోరా పగనా అంటూ మొదట వేసిన ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి. ఇలా ప్రశ్నించుకో అనర్థం. కస్త్వం కోహం కుత ఆయాత కామే జననీ కోమే తాత అని శంకరాచార్య గారు ఏం చెప్పాడో అదే ఇక్కడ ఏం చెబుతున్నాడు. నీవెవడు, ఇచ్చేవాడెవడు, తినబడేది ఏమిటి, అంతా ఒక్కటే, ఎవడూ నా శత్రువు అనకు. ఆ రీతిని నువ్వు ఆలోచించరా, వాటిని వల్లించకు మనస్సులో. కూర్చుని ఆలోచించు. అవతలవాడు నాకు శత్రువు, అవతలవాడు నా శత్రువు అంటే ఏది, అవతలవాడు అంటే ఏది అని ఒక్కొక్క భాగం ఏరుకుంటూ వస్తే ఎక్కడ ఉంటుంది శత్రుత్వం అని అట్లా తేప ఏడు పారేసుకోరా. 2-3 సార్లు కష్టపడి ఆ విధంగా నువ్వు ఏదో అవతల పారేస్తే శాశ్వతంగా నీలో ఆ గుణం పోతుంది. మనకు పోయిన ఆకువాడికి కాకపోతే అది మొదలైంది. మళ్ళా
అవతల వాడు అనే సంగతి ఇప్పుడు మనం మాట్లాడుతోంది. కాబట్టి దాంతో మనకు అనవసరం. అందుకని ఆయన అన్నాడు, ప్రపంచం తలగిందులు కానీ నీ మార్గాన్ని నువ్వు పోన్నాడు. అవతలాడు పెట్టుకుంటానంటాడు, ఇష్టం, సంతోషం, నీకు అది బాగుంటే అదే పెట్టుకో. ఒకరు చదువుకోదలుచుకున్నాడు, డిస్టింక్షన్ తెచ్చుకోదలుచుకున్నాడు, ఇప్పటి నుంచి క్వైట్గా కూర్చొని చదువుకోదలుచుకున్నాడు. ఇంకోటి హాయిగా ఎగరదలుచుకున్నాడు, వాడిని ఎగరని, వాడికి అది బాగుంది. నువ్వు చదువుకోదలుచుకున్నావు, నువ్వు చదువుకో. అట్లాగే వాడు పెట్టుకుంటానంటాడు, అది బాగుంటే పెట్టుకోమను. వాడు పెట్టుకున్నాడని నువ్వు పెట్టుకో అని చెబుతూ ఎలా ఆలోచించారో ముందుగా వివరించారు ఆయన జాగ్రత్తగా. ఈ ఆలోచన లోపించడం చేత ప్రపంచంలో ఉన్నటువంటి మత సాంప్రదాయాలు యావత్తూ చేయవలసిన శ్రేయస్సుకు బదులు చాలా చెరుపు చేసిపోతున్నాయి. మానవ జాతికి శ్రేయస్సు చేసే బదులు చెరుపు చేసిపోతున్నాయి. ఏమవుతుంది? భక్తిభావం కలుగుతోంది, శ్రద్ధ కలుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చి చేసుకుందాం ఇది చేసుకుందాం కలుగుతోంది. చేసుకునే పద్ధతిలో భిన్నం రాగానే మనిషికి తేడా వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి తేడా ప్రధానం అవటం మొదలు పెడుతుంది వాడికి. వాడు వచ్చి ఈ పద్ధతి మొదలెట్టాడు కనుక వాడికంటే 5 నిమిషాల ముందెళ్ళి మనం ఈ పద్ధతి మొదలెట్టేస్తే పోతుంది. ఇవాళ వాడు నాకంటే 5 నిమిషాలు మొదలొచ్చి ఆ పద్ధతి చేశాడు కనుక 10 నిమిషాలు మనం ముందెళ్ళి ఈ పద్ధతి చేస్తే పోతుంది. లేకపోతే వాడు వెళ్ళినప్పుడు మనం వెళ్ళకుండా మనం వేరే వెళ్ళి ఇంకొప్పుడు చేసుకుంటే అయిపోయింది. అన్నింటిలో చూడటం ఎక్కడ ప్రశ్న వచ్చింది? అన్ని మతాలలో ఉండే సారం ఒకటి చూడటం ప్రశ్న ఎక్కడ? అన్ని జీవుల్లో ఒకటి చూడటం ఎక్కడ? ఒక దైవాన్ని కొలుచుకునేటువంటి 2 మనుషుల మధ్యలో సామరస్యం లేకపోవడం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమి నేర్చుకుంటున్నట్టు, ఎక్కడికి నేర్చుకుంటున్నట్టు అని ఆయన ఏం చేస్తున్నాడంటే దీని అంతటికీ మూలం ఒకటే. భక్తితో పాటు తత్వచింతన ఆవశ్యకము. తత్వచింతన లేకుండా రామ అంటే అవుతాడంటే అవడంటానికి ఒకటే గుర్తు. ఇదే భక్తి మార్గంలో వస్తూ చక్కటి వ్యక్తికి వస్తున్నటువంటి రంగనబాబు గారు లాంటి వాళ్ళని తీసుకోండి ఉదాహరణకు, అవరోధ పిచ్చమ్మ గారు లాంటి వాళ్ళని తీసుకోండి ఉదాహరణ. వాళ్ళ నడవడి ఎలా ఉందో చూడండి. వాళ్ళని కించపరిచిన వాళ్ళు ఉన్నారు, ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ నెత్తిని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కించపరిచిన వాళ్ళు ఉన్నారు. అటువంటి సన్నివేశాలు చూచేటువంటి భాగ్యం నాకు కలిగింది. మీరే నాకు దైవం నెత్తిని పెట్టుకున్నాడు ఒక ఆయన. ఉన్నట్టుండి ఏం ప్రారంభం ఆయన నెత్తికి వచ్చిందో నోటికి వచ్చినట్టు తిట్టాడు రోజులైంది. మామూలు మనిషిని కూడా మనం అట్ట అడగలేవు. అట్ట అడిగేశాడు రంగనబాబు గారిని పట్టుకుని. నువ్వు వచ్చి పైన ఇలా కూర్చుంటావు అట్ట ఇట్టా అని మాట్లాడేశాడు. ఏమయ్యా నేను కూర్చుంటే జనం వస్తే నీకు ఇబ్బందిగా ఉందా అన్నాడు. అవునా, లేకుండా ఎట్టా ఉంటుందన్నాడు. అయితే రాకుండా చేయమంటావా అన్నాడు. ఇంతకాలం వాళ్ళు అలవాటు చేశాక నువ్వు రాకుండా ఎలా చేస్తావు అన్నాడు. చూస్తావా అన్నాడు. పైకి వెళ్ళేసి వచ్చాడు, తాళం చెవి చేతిలో పెట్టి ఇక రారలే అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే కదా వచ్చాను. తనకి ఇచ్చిన గడికి తాళం వేసాడు, తాళం చెవి చేతిలో పెట్టేశాడు. ఇంకా రారలే వెళ్ళిపోయాడు. ఒక పూట 2 పూట తిరిగారు, ఆ పైన ఎవరు వెళ్ళడం మానేశారు. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఆయన వల్ల ఏ మేలైతే జరిగిందో ఆ మేలంతా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మళ్ళీ వచ్చి రోడ్డు మీద కాళ్ళు పెట్టుకున్నాడు. ఏముంది, ఆ క్షణంలోనే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఇంట్లో. అది వచ్చేది. కాబట్టి వాళ్ళ దగ్గర తత్వచింతన లేకుండా భగవంతులు చేరిపోయారే, మనం కూడా చేద్దామంటే తత్వచింతన లేకుండా చేరలా. తత్వచింతన పరిపూర్ణమై ఈ రాగద్వేష అనేటువంటివి అసత్యమైన భావాలు, వీటితో మన జీవితాన్ని వ్యర్థం చేసుకునేది దండగా అనే వాటికి తావు పెట్టకుండా రాములు వారే సత్యము అన్న దృఢానికి వచ్చి దాని మీద నామం చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ప్రార్థనయ్యారు తప్ప. అట్లాగే అవధూత పిచ్చమ్మ గారిని తీసుకున్నా అంతే. కూలి నాలుగు చేసి బతుకుతుండింది, ఎన్నో కష్టాలు పడింది జీవితంలో. నాన్న వాళ్ళందరూ పోయారు. చివరికి ఉన్నటువంటి ఒక్క కూతురు మీద ప్రాణాలు పెట్టుకుని సాక్కుంటూ వచ్చింది. చివరికి వివాహమైన తర్వాత అతని కష్టాలు భరించలేక బావిలో దూకి చచ్చిపోయింది కూతురు, వయసుకు వచ్చిన కూతురు. అప్పుడు ఆమె కోసం శోధించింది. అప్పుడు ఎవరో ఒక సాధువు వచ్చి ఒక 2 నిమిషాలు ఏదో మాట్లాడి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి పరమాత్మ కోసం దుఃఖించింది. ఆ దుఃఖం అంతా అంతే మహాత్మురాలు అయిపోయింది. మన జీవితంలో ఎంతమంది ఆత్మీయులు తెచ్చిపోవటం మనం చూడాలా? మనకు అలా కలగదే. ఎన్ని శాస్త్ర గ్రంథాలు చదవటంలా మనకు అట్లా కలగదే. ఆమె కంటే మనమే కాస్త ఎక్కువ గ్రంథాలు చదివి ఉంటాం, ఎక్కువ ప్రసంగాలు వినుంటాం. దరిదాపు ఆప్తులైన వాళ్ళు అప్పుడు 1, 2, 3 సార్లు చూసుంటాం నడి మధ్య 40 వయసు వచ్చేటప్పటికీ. అయినా కానీ ఇవన్నీ సమన్వయ పట్టం లేదు. అంటే ఒకటే గుర్తు, ఆమె ఎప్పుడో వీటి గురించి వివేక వైరాగ్యాలతో ఆలోచించి మంచి ఆరితేరిన స్థితికి మనస్సు వచ్చిందనమాట. చివరికి పండిపోయిన వెలగపండు చెట్టుకి ఒక్క రవ్వ బలతో మాత్రమే ఎట్టయితే ఉంటుందో, చిన్న గాలిగా ఆ పండు రాలి కింద ఎట్టయితే పడుతుందో అట్లాగే చివరి రసం వచ్చేసింది కనుక ఆ ఒక్క తాకిడి దగ్గర పరిపూర్ణమైంది. దీనికని ప్రకాశానంద, నిత్యానంద అనేటువంటి 2 మహనీయులు కలిసి
ఆత్మనిష్ఠులు మాట్లాడుకుంటుంటే అనేక మంది భక్తులు వచ్చి అనేక ప్రశ్నలు వేసేవారు. వాళ్ళిద్దరూ కలిసి అనేక మంది సమాధానాలు చెప్పినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం వార్తాలాపం అని ఒకటి ఉంది. దానిలో చెప్తారనమాట, భక్తుడికి రామరామ కృష్ణ కృష్ణ అనుకుంటే సరిపోతుంది కదా, ఈ తత్వచింతన అంతా ఎందుకని అక్కడ ఆయన స్పష్టంగా చెప్పాడు. తత్వచింతన లేకపోతే ఏమీ లాభం లేదని చెప్పాడు. దాన్ని ఆ 2-3 పుటలు మాత్రమే సద్గురు దర్శనం ఇలాంటి మనం వేశాం. భక్తి, తత్వచింతన, శ్రవణము. తత్వశ్రవణం చేసి తీరవాలి. ఆ తత్వశ్రవణం అక్కడ అందయం అయితే తప్ప మనలో ఉండేటువంటి వికారం తొలగదు. ఒక సందర్భం వచ్చింది, ఒక వ్యక్తి గురించి మనకు వికారం కలిగింది, అప్పటికప్పుడు మనం ఎలా ఆలోచించుకోవాలో చెప్తుంది తత్వచింతన. ఆ యోచన లేకుండా, ఆ తత్వచింతన లేకుండా ఆ వికారాన్ని హృదయంలోంచి తొలగించుకునేటువంటి మార్గం మాత్రం లేదు. నామస్మరణ చేస్తే పోతుంది కదా, చేస్తే పోతుంది. కానీ బాధ కలిగినప్పుడు, మనసు నొచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే నొచ్చును జపిస్తుంది, పెరివులు మాత్రమే నామాన్ని జపిస్తాయి. ఈ నొప్పి కంటే కూడా పరమాత్మ ధ్యానం కుదిరే స్థితి వస్తే నొప్పి కలగకుండా ఉంటుంది. చేట్ల బ్యాగలో మనస్సు లగ్నమైతే కునుకు కంటి మీదకి రాదు. ఆపుకుందామనే ప్రయత్నం అయితే పుస్తకం ఎదురుకుండా పెట్టుకున్నాక టీ తాగాలి. అంటే మొట్టమొదటి ఆటలో వాడికి ఉండేటువంటి ప్రీతి చేత నిద్రే రాదు. అట్లాగే భగవన్నామ యందు ఇవేవి శోకనంత ప్రీతి ఏర్పడి ఉంటే ఇది శోకనే శోకం. అదే రంగనాథరావు గారు నేను ఇందాకన్నది. నీవే దైవం నెత్తి మీద ఎక్కించుకుని గడిచి గది ఆయన కోసమే అన్నాడు. ఒకరోజు నేను మాట్లాడిన మాట అంత ఘోరంగా మాట్లాడేశాడు కొట్టేసుకుని. సరే నీకు అంత బాధగా ఉంటే అన్నాడు తప్ప, ఒరే పుండాకూర నా దగ్గర ఇంత మేలు పొందావు, ఇంతకాలం నువ్వు మాట ఒక్క మాట అంత కష్టంగా ఉండేవా నీకన్నాడు. అయితే రాకుండా చేయమంటావా అన్నాడు. ఆయన దగ్గర నుంచి బూతు మాట తూలుతూనే ఉంది అవతల పక్క మనిషిని ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంటే కూడా. ఎందుకంటే నాకు ఉండే అదృష్టం కలిగింది ఆ సన్నివేశంలో. వారిని అట్లాంటి సందర్భంలో చూడడానికి నాకు ఛాన్స్ ఎక్కింది. అది నా మహాభాగ్యం. చెప్పు తీసుకుంటే అయిందనమాట. ఏమని మనం వీళ్ళ దగ్గరికి వస్తామా, ఏమని మన ఎంత దయచేసి మనతో వీళ్ళు కాలక్షేపం చేస్తారని నాకు భయం వేసిందనమాట. అవి చూస్తూ ఎవరినైతే సాక్షాత్తు ఆ శ్రీరామ స్వరూపం అని చెప్పి లోకమంతా అనుకుంటుందో, రాములు వారే ఎప్పుడెప్పుడు చెబుతూ ఉంటాడో, ఎంతమంది భక్తులు వచ్చి ఆయనకి పాదాక్రాంతులు అవుతున్నారో, ఇదంతా కళ్ళారా చూస్తూ ఆయన అడిగితే ఆయన మన మాటలు అడిగితే అంత బాధ పెడితే ఆయన ఆ విధంగా రియాక్ట్ చేస్తున్నాడే. నా దగ్గర ఏముందనుకుని నాకు రియాక్షన్స్ వస్తాయి ఇంకోటి గురించి, ఏ మొహం పెట్టుకుని నేను ఇంకోటి తిరుగుతామబ్బా అని అనిపించేది అనమాట. నమస్కారం చేయదయా, కళ్ళు పోతాయి అన్నాడు. ఓహో, నిజంగా మనం నమస్కారం చేస్తే కళ్ళు పోయే తీరుతాయి అనిపించింది ఆ సందర్భాలు చూచాక. అంత అసహ్యంగా బూతులు కూడా తూగుతున్నాయి. అట్లా మాట్లాడేశాడు ఆ వ్యక్తి. ఈయన కొంచెం కూడా తెలియదులే, అంత బాధగా ఉందా, జనంగా వస్తుంటే రాకుండా చేయమంటావా, అయితే ఇక రాగలే అని మాత్రమే వచ్చేసాడు. ఇంత దిక్కిన మనిషి 2-3 నెలలు అయిన తర్వాత అదే ఒడ్డు మీద బోర్మని వేసి కాళ్ళు పట్టుకుని, బాబు నువ్వు ఒక్కసారి ఇంట్లోకి రాకపోతే ఇంకా పిల్ల మాకు ఆరిపోతున్నాను. అయ్యో అదేమిటయ్యా, నేను ఇప్పుడే వస్తుంటే అన్నాడు. ఇంటికి అరిగి చెప్పేశాడు. అయిపోయింది. ఆయన క్షమాపణ చెప్పలే, నా బుద్ధి గడ్డిన వల్ల ఏమల్లా. అయ్యో అలాగా అయ్యా పడదా అంతే అరిగి చెప్పేశాడు. నా నుంచి మళ్ళా వెళ్ళాడు. ఎంత చిన్న మనకి సందు మలుపు తిరగకముందు ఆ పేట గెడుతుంటేనే గుర్తొస్తుంది వీడు దుంపదగా ఇటాగా. అందుకని వాళ్ళ తత్వచింతన లేకుండా భక్తితో మాత్రమే, స్మరణతో వచ్చాను మాత్రం అనుకునేది మాత్రం భ్రమ. భగవద్గీతలో 3 రకాల యోగాలు చెప్పారు, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చెప్పారని అనుకుంటే, ఎవరెవరి అర్హతను బట్టి, అధికారాన్ని బట్టి వాళ్ళు చేసుకోగలందుకు 3 యోగాలు చెప్పారని అనుకుంటే భగవద్గీత అర్థం కాకుండా పోయినట్టే లెక్క. భారతంలో అధ్యాయాల పేర్లున్నాయా? భారత మూల గ్రంథంలో అధ్యాయాలకు పేర్లున్నాయా? లేవు. అంతా కలిసి సమగ్రంగా ఒక బోధే. ఆ బోధ యొక్క సారాంశం ఏమిటంటే, అసలు పరమాత్మతత్వం, దానికి సంబంధించిన సృష్టితత్వం చెప్పి స్వధర్మాన్ని ఈ భావంతో అనుష్ఠించుకుంటూ పోతే నీకు పరమాత్మ వస్తుంది అని దాని యొక్క సారాంశం అంతా. ఆ అనుష్ఠించుకోవలసిన వాటిలో 3 ఇమిడి ఉంటాయి. నేను తప్ప ఇంకేమీ లేదు అనేది 2వ అధ్యాయంలో ఒక రకంగా చెప్పుకొచ్చాడు. విభూతి యోగంలో ఇంకోలా చెప్పాడు, విశ్వరూప సందర్శన యోగంలో ఇంకోలా చెప్పాడు. దాన్ని గుర్తుపెట్టుకుని ఆచరించేదేమో భక్తి యోగంలో చెప్పాడు. దాన్ని తాత్వికంగా వివరించి చెప్తున్నాడు పక్క దాంట్లో. అది కర్మలోకి ఎలా నిలుపుకోవాలా ఈ భావంలో చెప్తున్నాడు. ఇక్కడ అన్ని సమన్వయపడి ఒక్కటే ఉండాలి. చక్కెర ఉంది, శనగపిండి ఉంది, అన్ని ఉన్నాయి. ఏ అధికారికి అవి తినచ్చని అలబిదారి స్థితి తినేది. అధికారి భేదాన్ని అనుసరించి నువ్వు చక్కెర తింటే తిను, నువ్వు నూనె తాగితే తాగు, నువ్వు శనగపిండి తింటే తిననే. భగవద్గీత మొత్తం లడ్డులాగా ఇచ్చారన్నమాట.
మూడు ఇమిడి ఉన్నాయి. అందుకని తత్వచింతన వల్ల వివేకం వల్ల భక్తికి అన్యమైన వాటి యందు విరక్తి, చిత్రరూపంలో వారి యొక్క సాన్నిధ్యంలోనైతేనేమి అదే కారణం చేత మనం విస్మరిస్తాము. దాని యొక్క సారాంశం అది. ఇప్పుడు తన చిత్రానికి తనకు ఆయన భేదం లేదని చెప్పారు. మనం ఇక్కడ వచ్చి కూర్చున్నంతసేపు నువ్వు వారే ఆ చిత్రంలో ఉన్నారు అని మనం ఎంతవరకు కూర్చోగలుగుతామో అంత మేరకు మనకు ఆయన దగ్గర నుంచి ప్రాప్తి. అందుకని పెద్దవాళ్ళు మన ఇళ్లలో పూజా గృహం వేరే ఎందుకోసం పెట్టేవారంటే ఇందుకోసమే పెట్టేవారు. సాధ్యమైనంత వరకు పూజకు వేరే గృహం ఉంచుకోమని, అందులోకి విడి సమయాలలో వెళ్ళవద్దని, అందులో ప్రత్యేకించి నిద్రించడం లాంటివి ఇతర కాలక్షేపాలు చేయడం లాంటివి చేయవద్దని ఎందుకు చెప్పేవారంటే ఎదురుకుండా ఉన్నది సాక్షాత్తు ఆ దైవమే అనే భావం ఎక్కువసేపు నిలుపుకునే సామర్థ్యం మన మనస్సుకు ఉండదు. ఏ ఒక్క భావాన్ని పొడుగున నిలుపుకునేందుకు అవకాశం ఉండదు మనలో, రాగద్వేషాలకు తప్ప. అది మన దురదృష్టం. వాటిని తొలగించలేము, వీటిని నిలపలేము. అంటే అక్కడ ఎంతసేపు నిలబడాలో అంతసేపు కూర్చో. అక్కడ దాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నించి, నిన్న 10 నిమిషాలు చేశాము, 15 రోజులు వరుసగా అట్టాగే చేసి 20 నిమిషాలు చేసుకున్న ప్రయత్నం చేయి, 25 నిమిషాలు చేసుకుంటానికి ప్రయత్నం చేయి. రోజులో రెండోసారి పోయి కూర్చో, ఇంకోసారి మూడోసారి పోయి కూర్చో, మధ్యలో కాసేపు పోయి కూర్చుంటూ ఉండు. అలా రోజులో ఆ యొక్క సాన్నిధ్యం యొక్క ప్రభావాన్ని విస్తరింపజేసుకుంటూరా. కానీ ఎప్పుడైతే పొడుగున నీకు గుర్తుంటే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఉపాసన నీకు చేతిలో చిక్కినట్టు లెక్క. అంటే ఏంటి? మనం ఉపాసన చేయటంలా, ఉపాసన చేయటానికి అభ్యాసింపజేస్తున్నాను దీన్ని. ఎప్పుడు గుర్తుంట మొదలు పెట్టాక ఉపాసన ప్రారంభమవుతుంది. అది లోతుగా వచ్చి తను వేరే ఉన్న అంశానికి మర్చిపోయే సమాధి స్థితికి కొద్ది అడుగులు ముందుంటుంది. అందుకే బ్రహ్మానంద సరస్వతి రామకృష్ణ పరమహంస శిష్యులు ఉన్నారు, ఒరే సమాధి అవస్థతో సాధన యొక్క చరమదశ అంటారా, సాధన సమాధి అవస్థతో ప్రారంభమవుతుంది రాని. ఇప్పుడు మనం చేసే జపాలు తపాలన్నీ కూడా నిజమైన సాధన చేయటానికి మనసును సంసిద్ధం చేసుకోవటమే కాదు. బజారికి పోయి బియ్యం కొనుక్కొచ్చుకోవటం, వాటిని చెరుపుకోవటం, రాళ్ళు ఎరుకోవటం, కడుగు బియ్యం కడుక్కోవటమే మనం ఎప్పటిదాకా చేస్తోందంతా కూడా. సమాజ వ్యవస్థ దగ్గర నుంచి సాధన ఆరంభమవుతుంది రాన్న. అంటే అనన్య చింత చేయమన్నాడా, అది నీకు అప్పుడే కుదిరింది. రాగద్వేషాలని సమభావం కలిగి ఉండమన్నాడా, నీకు అప్పటి నుంచే కుదిరేది. అంటే భగవద్గీతలో ఏవేవైతే పరమార్థానికి అవసరం అని చెప్పారో అవి నీకు ఆచరణలోకి వచ్చేది నాటి నుంచి. ఈ లోపల ఆచరణలో తెచ్చుకుంటానికి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంటావు. కాబట్టి మన పెద్దలు వాటి వేరే ఎందుకు పెట్టుకోమన్నారంటే ఇట్లా విస్తరింపజేసుకోమన్నారు. అదే భావాన్ని మనం ఇక్కడ దీని ఎందుకు ఎంతవరకైతే మనం పొందగలుగుతామో అంతవరకు శ్రేయస్సు మనం దాని నుంచి పొందగలుగుతాము. ఎంతవరకు అయితే అది మర్చిపోతామో అంతవరకు మనం ఆ శ్రేయస్సును కోరుకుంటాం. ప్రత్యక్షంగా ఒక మహనీయుడి దగ్గరికి వెళ్ళాము, ఆ మహనీయుడి దగ్గర మనం కూర్చున్నాము. గమనించండి, మన పద్ధతులన్నీ మారిపోతాయి. మనం కూర్చుండే పద్ధతి, మాట్లాడే పద్ధతి, చూచే పద్ధతి, అన్ని పద్ధతులు మారిపోతాయి వారి సమక్షంలో ఉన్నంతసేపు. దాన్ని శ్రద్ధ అంటారు, దాన్ని నిష్ఠ అంటారు. ఎంతసేపు పెద్దల సన్నిధిలో కూర్చుంటామో అంతసేపు అక్కడే ఉంటాం. పెద్ద సన్నిధిలో ఉన్నారు, మన దృష్టి అంతా అక్కడే ఉంటుంది. అనుచితమైన పదం ఏమన్నా మన నుంచి వస్తుందేమో అని మనం జాగ్రత్తగా ఉంటాం. దీన్ని సాయి శ్రీనారాయణ ఏమన్నారు, దక్ష. అతనికి ఇచ్చిన ఉపదేశం ఒకటే మాట, దక్ష అంటే జాగ్రత్త. ఏమిటి జాగ్రత్త? తంతాడా జాగ్రత్తగా ఉండకపోతే? వీడి అజ్ఞానం వీడి తంతుంది తప్పకుండా. బాబా గణానికి తగినంత బలం వీళ్ళు లేదు, వీడి అజ్ఞానం తంతుంది వీడి. అది దక్ష అని చెప్పింది. తన ఎగట ఉన్నప్పుడు వాడు ఎలా ఉంటాడో, నీవెక్కడున్నా నా సన్నిధిలో ఉన్నావు గుర్తుపెట్టుకుని అదే నిష్టలో ఉండగలిగితే, అట్టాగే కూర్చోగలిగితే, అట్టాగే చూడగలిగితే, అట్టాగే మాట్లాడగలిగితే, అట్టాగే ఆలోచించగలిగితే, అలాగే వ్యవహరించగలిగితే అది దక్ష, అది దక్షిణ, అది నిష్ఠ. అవి చేయాలనంటే ఎంత ఓర్మి కావాలి. అవతల వాడు మర్చిపోయి ఉండొచ్చు ఆ సన్నివేశాన్ని. అందుకని వాడు ఎట్లాంటి అట్లా మన పట్ల ప్రవర్తించి ఉండొచ్చు. ఎంత ఓరిమి ఉంటే మనం తట్టుకుని ఆ విధంగా నిలబడగలుగుతాం. అందుకని ఆయన అంటాడు, నిష్ఠ ఓరిములు అప్పచెల్లెల వంటివి అంటాడు. అంటే ధర్మాచరణ నిత్య జీవితంలో మా సాటి మానవుల పట్ల మనకు ఉండాల్సిన భావం మారటం దగ్గర ఆరంభమై అనన్యమైన చింతతోటి, నిశ్చలమైనటువంటి నిష్ఠతోటి గురువు దగ్గర కూర్చుండగలగటం దగ్గర చరమావస్థకు వస్తుంది.
అంటే అది ధర్మం, అప్పటికి ధర్మం పూర్తవుతుంది. అప్పుడు పరమధర్మం అవుతుంది. ఆ సమన్వయంలోంచి మాత్రమే సర్వధర్మాలు పుట్టినాయి. ఆ పరమధర్మం యొక్క వాస్తవం కాబట్టి మాత్రమే ఇవి వాస్తవము సార్థకము అవుతున్నాయి. ఆ పరమధర్మాన్ని మర్చిపోదు ఎప్పుడైతే మరుస్తున్నానో తక్కిన ధర్మాలన్నీ కూడా పిల్లల యొక్క ఆటల వలె అవుతున్నాయి. పెద్దలు చేసిన పనులను పిల్లలు అనుకరించుకుని ఆడితే ఏమిటి అర్థం అవుతుంది? అట్లాగే ఈ అవగాహన లేకుండా ఇక్కడ వీటితో మన తత్వచింతనతో మనం పెనుగులు ఆడకుండా గెలవచ్చు ఓడచ్చది వేరే సంగతి. 10 సార్లు ప్రయత్నిస్తే ఒకసారి మనం జయించగలగచ్చు, ఇంకోసారి జయించలేకపోవచ్చు, పర్వాలేదు. అది చెప్పింది. జయాపజయాలు లాభాలాభాలు అనే భావం వదిలిపెట్టి యుద్ధం చెయ్యి అన్నది, దాంతో యుద్ధం చేయమని. అబ్బా నా వల్ల కాకపోతే దెబ్బ 10 సార్లు ప్రయత్నం చేశాను అట్లా నిస్పృహ చెందకుండా చేయమని అని బాబా చెప్పేది. వాడాల దొంగలున్నారు జాగ్రత్త చూడాలండి. మనలో ఉన్న వాళ్ళందరినీ మనం తెలుసుకోవాలి. మనలో ప్రతి వాళ్ళలో ఒక హీన జాతి వాడు ఉన్నాడు, వాడిని వెడలగొట్టవలే అని సూక్తులు చెప్తాడు ఆయన. అంటే ఈ మొత్తంలో కురుక్షేత్రంగా అవుతుందన్నమాట. ఇందులో జరిగేటువంటి ఘర్షణ అన్నమాట. ఈ ఘర్షణలో ఎన్నిసార్లు ప్రయత్నించాము, ఎన్నిసార్లు విఫలమయ్యామని కాదు, ఎంతవరకు నువ్వు ప్రయత్నం వదలకుండా చేయగలిగావన్నదే నీ కృతజ్ఞత. అందుకే ఒక అనుభవజ్ఞుడైన మహనీయుడు చెప్పాడు, చేస్తున్నాను ఇంకా ఏం కుదరట్లేదే, మాకేం కనిపించటం లేదేమన్నా. నువ్వు చెప్పిన ప్రకారం చేస్తున్నావు, మాకేం కనిపించటం లేదేమన్నా. శ్రమే కనపడుతోంది ఎప్పుడు అన్నా. అంటే కండలు పెరగాలని చెప్పి వ్యాయామం చేస్తున్నాడు రా, బరువులు ఎత్తుతున్నాడు, లోడింగ్ తిప్పుతున్నాడు, చెమటలు పడుతున్నాయి, కండలు పులుస్తున్నాయి, బలంగా ఉన్న కనపడుతుందా? కాబట్టి రోజు విడిచి రోజు నువ్వు వదిలిపెట్టకుండా ప్రతిరోజు అదే సమయానికి నువ్వు అంతా చేయగలుగుతున్నావు. చూసావా? ఆ పట్టుదల పెరగటంలో, ఆ సామర్థ్యం పెరగటంలో బలం పెరగటాన్ని నీవు గుర్తించవచ్చు. ఇవాళ లోడీలు ఏదో తిప్పావు, రేపు వద్దులే అబ్బా అనిపించిందంటే బలం ఇంకా రాలేదని అర్థం, ఇంకా బలహీనంగా ఉందని శరీరం అర్థం. 10 రోజులు పళ్ళు పీలించి ప్రయత్నం చేసిన తర్వాత 11 రోజులు అనుకోకుండా నన్ను తిప్పుతున్నావు, 20 నుంచి 27 దాకా సంఖ్య పెంచుతున్నావు, చూసావా? పెరుగుతుందని అర్థం. నీకు ఇక్కడ కండ కనిపించలేదంటే ఎట్లా? అందుకని వదిలిపెట్టకుండా నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే నీకు సాధనలో గాడిలోకి వచ్చావని అర్థం. వికారం ఎదురుపడ్డప్పుడు చెంపలు వేసుకుని చచ్చా నేను చదివి నేను గుర్తుపెట్టుకుని అని మనసు వెనక్కి తిరిగి ఆలోచించిందంటే దారిలోకి వస్తోందని అర్థం. జయం రావచ్చు, అపజయం రావచ్చు. కాబట్టి వారి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఎట్లా అయితే మనస్సు ఉత్తమోత్తమైన రీతిని ఉండాలని వారు చెప్పారో అట్లాగే వారి పరోక్షంలో ఉంటే పరోక్షంలో ఉండగలిగితేనే ప్రత్యక్షంలో ఉంటుంది, ప్రత్యక్షంలో ఉండగలిగితేనే పరోక్షంలో ఉంటుంది. ఉండడం చేత కాకపోతే అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు. ఉండటం కుదిరితే ఇప్పుడు అప్పుడు ఒకటే. ప్రయత్నం చేయడానికి మనకు అప్పుడు ఇప్పుడు ఒకటే కష్టం. చేయవలసిన కార్యక్రమం ఒకటే. చేసే పూజ కానీ, చేసే పారాయణ కానీ, చేసే భజన కానీ, వచ్చి మందిరంలో కూర్చున్న సాన్నిధ్యంలో కానీ, ఇంటి దగ్గర పట్టణంలో కూర్చున్న సాన్నిధ్యాన్ని కానీ, వీటన్నింటిలో సాయి లీలామృతంలో కానీ, సాయిబాబా లీలలన్నింటిలో కానీ ఏ ఏ తత్వం అయితే బోధించబడిందో దాన్ని మనస్సుకు ఆకలింపు చేసుకుని ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతున్నాము, ఇదే గుర్తు. ఎప్పుడైతే మన దృష్టి దాని మీద పడిందో అప్పుడు చదువుతున్న లీల మన మనసుకు వంట పట్టలేదు అనిపిస్తుంది, కానీ ఎన్నిసార్లు ప్రదేశం వచ్చేసింది అనిపించదు. ఆ లీల మనసుకు హత్తుకున్నట్టు గుర్తెట్టాగా? నాలో తగ్గ వ్యతిరేకమైనటువంటి వికారాన్ని తో పోరాడడంలో అంత పట్టుదల నాలో కనిపించటమే గుర్తు. అప్పటికి నాకు ఆ లీల పట్టుబడ్డట్టు లెక్క. కాబట్టి 108 చరిత్రపారాయణలు అయిన తర్వాత అయిందే చరిత్రపారాయణ అనేది ఒకసారి మనం చేసుకుంటానికి అవసరం. అప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే మనం మందిరానికి వచ్చి కూర్చున్నామో కనీసం మందిరంలో ఉన్న సమయం ఉన్నా సరే పూర్తిగా ఆ సంగతి గుర్తు పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తే చాలు. కొంచెం కృత్రిమంగా అనిపించచ్చు మన ప్రవర్తన పక్క వాళ్ళకు. ఎందుకని వచ్చి కూర్చుని ఎవరితో మాట్లాడకుండా ఏం చేయకుండా అలా చూస్తూ కూర్చుని అనుకోండి, ఆయన ఉంటే తప్పకుండా అదే చేసిండేవాడు. ఆయన కూర్చోబెట్టి పక్కవాడితో మాట్లాడతారా? ఏ మనిషి దగ్గర నాకు వీలవుతుందట? ఎక్కడైతే వీలవుతుందనుకుంటాడో అక్కడికి రెండోసారి వెళ్ళలేదు మళ్ళా. అయితే ఒకటి ఉంది, ఇది గుడ్డిగా విసిరిపారేసేటువంటి మాట కాదు. వాళ్ళ దగ్గరే ఆయన దగ్గరే ఉండి సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఆ సేవ చేసేవాడు పక్కవాడికి ఈ పని చేయరా, ఆ పని చేయరా అని చెప్తాడు. అది విస్మరణ కింద రాదు. విస్మరించి మాట్లాడుతున్నాడు లేదన్న సంగతికి అది వేరే గురించి విచారణ. మళ్ళా కూర్చుంటే విస్మరించి కూర్చున్నావా, గుర్తుపెట్టుకు కూర్చున్నావా అని ధర్మాచరణలో మాట్లాడవలసి వస్తుంది, వ్యవహరించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకు వ్యవహరిస్తున్నావా లేదని అప్పుడు పరీక్ష. మళ్ళా అప్పుడు వేరే
మాట్లాడిన పరీక్షే, కూర్చున్న పరీక్షే. వ్యవహరించిన పరీక్షే, వ్యవహారం లేకుండా కూర్చున్న పరీక్షే. గుర్తుంచుకుంటే వ్యవహారం ఒకటి, గుర్తుంచుకొని వ్యవహారం ఒకటి. గుర్తుంచు కూర్చోవడం వచ్చి గుర్తు లేకుండా కూర్చోవడం ఇంకొకటి. కాబట్టి ఎక్కడికి ఈ పరీక్ష అంతము? ఈ పరీక్ష బలాన్ని ఇక్కడే ఉంది. మన భరింపు కోసం మనం చేస్తోంది కానీ ఎవడి మెప్పు కోసం చేసే పనిది?